అదర్ కొట్టే స్కెట్ తో అద్భుతమైన వింత చూపించడానికి వచ్చేస్తున్నాడు అదురే అభి along with his team. Please welcome them. అదిరే అదిరే కన్నే అదిరే కుదిరే కుదిరే అన్ని కుదిరే. స్కిట్ రిహార్సల్స్ అన్నాము, ప్రాక్టీస్ చేయాలంటే జీవన్ రామ్ ఏడ్రా ఇంకా రాలేదు. జీవన్ గారు ఫోన్ లేపుతలేడు, రాము ఫోన్ లేపుతలేడు. పని చేయి, ఫస్ట్ జీవన్ ఫోన్ చేయి. ఫస్ట్ జీవన్ కా రాముగా? రాము. హలో రాము అన్న చెప్పన్నా. ఎక్కడున్నావు? డాన్స్ క్లాస్ లో ఉన్నాను. ఒక్క నిమిషం అనంత మాట. ఏమా స్కిట్ రిహార్సల్ చేసుకుందాం, ప్రాక్టీస్ చేసుకుందాం రమ్మంటే నువ్వు ఎక్కడున్నావు ఇప్పుడు? అన్న డాన్స్ క్లాస్ లో ఉన్నా అన్న, బిజీగా ఉన్నా అన్న. రావడం కుదరదా మరి ఇప్పుడు? లేదన్న, రేపు ఎల్లుండి వరకు ఉందన్న ప్రాక్టీస్. ఓకే, నేను ఏదో చూసుకుంటా. అచ్చా, ఇంకోటి ఇప్పుడు కొత్త సీరియల్ వాళ్ళు ఎవరు అడిగారా డాన్స్ మాస్టర్ కావాలని చెప్పి? నీకు తెలిసిన వాళ్ళు ఎవరు ఉన్నారా? నేను చేస్తాగా అన్న కంపోజింగ్. అది ఈ రోజేనా? ఈ రోజు కావాలంట వాళ్ళకి. పర్లేదన్నా, నేను వెళ్తా అన్న. చెప్పండి అన్న ఇక్కడ. ఓకే, నేను నీకు వాళ్ళతో మాట్లాడి ఫోన్ చేస్తాను పెట్టి. అన్న సరే అన్న. ఆగా ఆడున్నాడు కర్రోడు, వాడికి చేస్తాగు. ఆ నడ్డి మొక్కు, వాడి జుట్టు సగం రాలింది. హలో అన్న నమస్తే అన్న. ఏడున్నారా? మా మామయ్యకి యాక్సిడెంట్ అయితే హాస్పిటల్లో ఉన్నా. ఈ కథలు వాడికి చెప్పా. ఒక్క నిమిషం. జీవన్ చెప్పు. జీవన్ అన్నయ్య, మామయ్యకి యాక్సిడెంట్ అయితే హాస్పిటల్లో ఉన్నా అన్నయ్య. ఏం చేస్తాం మరి? నువ్వు రావా అయితే స్కిట్ ఇప్పుడు ప్రాక్టీస్ కి? అన్న ఇప్పుడు నేను రాలేనన్నా. సర్లే, ఏం చేస్తాం. అచ్చా ఒకటి జీవన్ కొత్త సినిమా చేస్తున్నారంట, ఆర్టిస్టులు కావాలన్నారా? నువ్వు ఏమన్నా ఫ్రీ ఉన్నప్పుడు వెళ్తే. సినిమా వాళ్ళనా? సినిమా యాక్టింగ్ చేయాలన్నా? నేను వస్తాను, ఇప్పుడు వచ్చేస్తానా. మామయ్య ఎవరు హాస్పిటల్లో ఉన్నారన్నావు కదనే? పూనే అన్న మామయ్య, నేను లేకపోతే వాడు చచ్చిపోతాడు అన్న మామయ్య. సరే, నేను నీకు నంబర్ మెసేజ్ పెడతా, మాట్లాడు. ఓకే అన్న ఇప్పుడు రానా అన్న? సరే మాట్లాడతాను జీవన్. హలో 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 చూస్తున్నారా కథలు? వాడేమో మామగాడ హాస్పిటల్లో ఉన్నాడు, వాడు డాన్స్ క్లాస్ అంటాడు. స్కిట్లు చేద్దామా వద్దా చెప్పు. మొన్న కొత్త ఆడిషన్స్ అని పెట్టారు కదా, ఆడిషన్స్ లో ఎవరు వచ్చి ఉంటారు కదా, మన డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఫోన్ చేసి ఎవరినో ఒకరిని పంపిమని చెప్పు. హలో అన్న రామన్న. ఏంట్రా టైంలో ప్రాక్టీస్ అంటాడు, ఇప్పుడు అప్పుడు ఏదే అన్న, ఎప్పుడు పడితే అప్పుడు ప్రాక్టీస్ అంటాడు, రమ్మంటాడు. సరే నేను కూడా డాన్స్ క్లాస్ లో ఉన్నా అని చెప్పా. నీకు చేస్తే అలాగే చెప్పు. అన్న నిన్న ఎక్కడికైనా బొమ్మన్నాడా? నాకేం చెప్పలేదురా. నాకు కూడా ఏం చెప్పలేదన్న. ఆడిషన్స్ కొత్త వాళ్ళు వచ్చినట్టుగా ఒకసారి అండి అమ్మా. కామెడీ చేసేవాళ్ళు కావాలరా. వీడు విలన్ లాగా ఉన్నాడు. చేయండి, ఏం చేస్తారు చేయండి. బాబు గారి చూపే బంతి పువ్వై మెరిసిందే, అమ్మగారి మనసే మల్లె పువ్వై నవ్విందే, మరదలి కళ్ళల్లో మందారం మెరిసిందే. కామెడీ చేయమంటే మీరు పాటలు పాడతారేంటి? కామెడీ చూపడాలనా? చంటన మందు బాబులం, మేము మందు బాబులం, మందు దాగి గిప్ప గుద్ది చంపుతాం. పాలే స్కిట్టు కొట్టలే. వేణు జబర్దస్తే జీవితం, జబర్దస్తే శాశ్వతం, జబర్దస్తే ఊపిరి. ఇలా పాడాడు, స్కిట్టు కొట్టాడు. మీరు పాడితేనేమో కామెడీ, మేము పాడితేనేమో పాటల కచేరియా. అమ్మా ఓకే అర్థమైపోయింది. నెక్స్ట్ టైం ఉంటే చెప్పు. ఓకే, మీ బ్యాడ్ లక్. వస్తాను బాస్. సార్ ఓ చిన్న మాట, అప్పుడప్పుడు జర కామెడీ చేయండి. రండి రే. ఇప్పుడు డైలాగ్ చెప్పాక పేమెంట్ ఇస్తారా, పేమెంట్ ఇచ్చి డైలాగ్ చెప్పుకుంటారా? భయ్యా, మీరు స్కిట్ చేస్తే మిమ్మల్ని సెలెక్ట్ చేస్తే అప్పుడు పేమెంట్ విషయం మాట్లాడదాం. ఓహో, స్కిట్ కావాలి మీకు. జబర్దస్త్ కి 7 కొండలు మేనేజరు, నాగబాబు గారు, రోజా గారు జడ్జిలు. అయిపోయింది. స్కిట్ చేయమంటే ఇది స్కిట్ కాదా? ఎట్లయితే స్కిట్ ఎట్లయితే? సూర్యుడు తూర్పును ఉదయిస్తాడు, మన జాతీయ పక్షి నెమలి. అది స్కిట్ అయినప్పుడు ఇది స్కిట్ కాదా? మేము అడిగింది ప్రాపర్ స్కిట్ ఉండాలమ్మా, ప్రాపర్ స్కిట్ కావాలి. ప్రాపర్ స్కిట్ కావాలంటే నా ఒక్కడి వల్ల కాదు, నాకు ఒక పార్ట్నర్ ఉన్నాడు, వాడిని కూడా పిలిపించు. అబ్బాయిగా వాడి పేరు బోను. వాడు సీనుకి అబ్బో పెద్ద ఫ్యాను, అందుకే ఈ యాక్షన్. ఒక్క నిమిషం సార్. ఎవరండి? మాది. ఏదో ఒకసారి నాలా చెయ్యి. ఏం చేస్తున్నావు? ఇలా ఉంటుందని ఎప్పుడు అనుకోకుండా కదా. ఏదో ఒకసారి ఇద్దరు కలిసి చేయండి చూద్దాం.
తమ్మసగా ఉందా ఎన్నిసార్లు ఆడతారు అన్నాను మీ స్కిట్లు. రిలాక్స్ రిలాక్స్. ఇలా చేస్తే ఎలా ఉంటుంది మామూలుగా? అరే అక్కడ చూసినంత మాత్రం పులిని చూసి నక్క వాత పెట్టుకున్నాడు కాదరా, చేయాలంటే టాలెంట్ ఉందని చెప్పానులే. నువ్వు వెళ్ళు రిలాక్స్ అవ్వు, నేను అదే చూస్తున్నా. ఓ పని చేయరాదు, సుధీర్ దగ్గర వదిలేసి మాదేర్రా. ఎంత ఇస్తారు? పేమెంట్ సంగతి మాట్లాడుతున్నా. ఏంటన్నా అన్న ఏంటన్నా? వేరే టీం లీడ్ చూసుకో. 5 minutes గ్యాప్. అభి నీ గురించి విన్నాను, నీ టీమ్ చాలా ప్రాబ్లమ్స్ ఉందట కదా, ఏం చేద్దామంటావు మరి? నీకు బ్రేక్ ఇద్దాం అనుకుంటున్నాను. నా సపోర్ట్ కావాలా నీకు? కావాలో వద్దో చెప్పు. థ్యాంక్ యూ బ్రదర్, డెఫినెట్ గా. పని కావాలో వద్దో చెప్పు. ఏంటది? సుధీర్ టీం నుంచి ఇటు వస్తున్నాను, నీకు సపోర్ట్ కావాలా వద్దా? నాది. నువ్వు వస్తే నా పని అంతే. నీకు మాటిస్తున్నాను. అయిపోయింది. నేనున్నాను, టీం పెడుతున్నాను, మీ ఇద్దరు మా టీంలోకి వచ్చాడు. ఎవరున్నారు ఇంకా? ఓ ముత్యాల రెమ్మ, ఓ మురిపాల కొమ్మ, ఓ పున్నమి బొమ్మ, ఓ పుత్తడి గుమ్మ. హలో హలో హలో, ఈ షోలో లేడీస్ కొంచెం ప్లేస్ లేదండి ప్లీజ్. లేడీ కాదు, జెంటో నా బట్టే బాట్. మరి ఈ గెటప్ లో వచ్చారేంటి? ఇక్కడికి వస్తే ఎలాగైనా చీర కట్టిస్తారు కదా, అంతే వేసుకొచ్చా. ఓహో ఈ చంద్ర ఫ్యాన్ ఉన్నట్టు. ఓహో చంద్ర కలర్ చూసాను. సుధీర్ మా టీమ్ లో సెలక్షన్స్ కోసం చూస్తున్నాం అని అడుగుతూ. యాక్చువల్లీ నా టీం తీస్తారు, సీనుగాడు రాంప్రసాద్ గారు ఇద్దరు హ్యాండ్ ఇచ్చారు, వేరే టీమ్ లోకి వెళ్తున్నారంట. నీ దాంట్లో ఏమైనా ఛాన్స్ ఉందేమో నచ్చింది. సుధీర్ నువ్వు కొంచెం కామెడీ నేర్చుకోవాలమ్మా. ఇప్పుడు నీకు నాకు ఇద్దరికి కామెడీకి ఎవరో ఒకరు సపోర్ట్ కావాలి. మనకి ఇద్దరికి డాన్స్ తప్ప ఇంకేం రాదు. ఏదో చేసి మేనేజ్ చేస్తుంది, ఓ పని చేస్తాను వెళ్ళే ఫనీ అని తప్పించా నువ్వు వచ్చేసి నా టీంలో. థ్యాంక్ యూ. ఆ పని చేసే ఉంటే నీకు పట్టుకుంటా. ఒకవేళ నా టీం తీసేసిన నేను నీ టీంలోకి వచ్చినప్పుడు తీసుకోవాలి మరి. నీకేమొచ్చో చూపెట్టమ్మా, నీకేమొచ్చు చూపిస్తా. అది కాదు సీన్ ఏదైనా చేసి. బట్టే బాట్ ట్రావే ట్రావే రాములుగా ట్రారా రాములుగా. అమ్మో చిన్న రాములు. ఏమ్రా బట్టేవాస్, ఏం పేర్రా నీది? అన్నా ఏం లేపుతున్నావురా? అది అది లేపన్నారు అన్నా. లేపితే నేనే లేపాలరా బట్టేవాస్. ఎంతమంది డూప్లికేట్ వచ్చిన ఒరిజినల్ ఈడా. అరే నువ్వు కరెక్ట్ మావా, నువ్వు కత్తిపా. ఏంటి నీ కత్తి వాడతా సుత్తి? ఇది మ్యాటర్ ఏంటంటే నా టీమ్ లో ఉన్న జీవన్ రాము ఇద్దరు హ్యాండ్ ఇచ్చిండ్రు. నీకు ఎప్పుడైనా టైం దొరికినప్పుడు ఇట్లా స్పెషల్ ఎంట్రీ ఇవ్వచ్చు కదా నా టీమ్ లో. నా దాంట్లో రవిగాని తీసి వేరే ఎంట్రీ ఎవరైనా పెడదామని చూస్తున్నా. అరే నేను రానారా? అరే ఇక్కడ ఏమైందిరా బట్టేవాస్ నీకు? కొంచెం ప్లీజ్ ప్లీజా. అరే నేను ఇచ్చిన పేమెంట్ మళ్ళీ అక్కడ రా చూసుకో. అంటే ఏమంటారా చెప్పిన, అంతే జోక్ చేసిన. నీ అమ్మ అనవసరంగా ఎంట్రీ ఇవ్వమని చెప్పి నన్ను ఫుల్ చేస్తారా గీడ? ఎవరు కొత్త వచ్చినా వర్కౌట్ అయ్యట్లేదురా. మనము ఇంకా రాము జీవన్ అవి బెటర్. అంతేనా? రండా జీవన్ రాము, ఎల్లుండి షూటింగ్ ఉంది కదా, ప్రాక్టీస్ చేద్దాం, స్కిట్లు ప్రాక్టీస్ చేద్దాం. నేను చేయను. ఇక్కడ రాఘవన్న నన్ను పిలిచాడన్నా, రాఘవన్న స్కిట్ లేపుదామని వెళ్తున్నా. ఆల్రెడీ పులిని లేపిండు, ఇప్పుడు నిన్ను లేపుతాడు. ఆడేడ్రా రామేడి. రాము నానా వీడు యాక్టింగ్ చూడు. రే మొత్తడు కాలు మొక్కుతాడు, యాక్టింగ్ చేస్తాడు. అది చూసిన యాక్టింగ్. అరే రే రే రే. ఓకే గాడ్ బ్లెస్. రాము ప్రాక్టీస్ చేద్దామా స్కిట్? లేదన్నా, ధనరాజ్ అన్న పిలిచాడు. నువ్వు లేపుతావు పోయి? లేపాలి కదన్నా. వెళ్ళు, ఆల్ ది బెస్ట్. ధనరాజన్ అడిగినా చెప్పు. సార్ ఫోన్ రికార్డ్ చేయకమని చెప్పు. ఒక్కొక్కరు అందరూ లేపుకుంటాను, తోపులైనరు, మనం లేపుకోవాలి. ఎంతమంది మీ స్కెట్ లేపడానికి ట్రై చేశారు చూసావా? థ్యాంక్స్ ఆల్ ద టీమ్ లీడర్స్ చంద్ర, సీను, సుధీర్ అండ్ రాంప్రసాద్. థ్యాంక్ యూ సో మచ్. మన జడ్జెస్ కి మీ స్కెట్ ఎలా అనిపించిందో చూద్దాం. రోజా గారు. అమ్మయ్య బతికించావు అభి. అసలు ప్లాన్ కాదు మేడం, వాళ్ళు అనవసరంగా వచ్చే మధ్యలోకి బాగుంది, ఫన్నీగా ఉంది. ఓకే నాగ్ బాబు సార్. అభి బాగుంది. మేము కూడా ప్రొడ్యూస్ చేసేటప్పుడు చాలా మంది వస్తుంటారు పాపం ఔత్సాహిక కళాకారులు. అటు నిజంగా వాళ్ళ దగ్గర ఏ టాలెంట్ ఉండదు. నేనైతే లైవ్గా ఇలాంటి ఎక్స్పీరియన్స్లు నిజంగా ఉన్నాయి నాకు. సో ఈ మధ్యన 123.comలో మన ఆడిషన్స్ చూసుకోవడం ఇన్స్పైర్ అయి ఉంటాయేమో నా డౌట్. ఇంకొంచెం జోష్ కావాలి, కొన్ని పంచెస్ ఇంక్రీజ్ చేయి, చాలా బాగుంటుంది. ఆల్ ద బెస్ట్.